శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక మంచి మాట అందరికీ తెలిసినదే, అందరం అనుకునేదే. కానీ మంచి మాట మరలా మరలా అనుకోవటం, తెలుసుకోవటం వల్ల మంచే జరుగుతుందని ఒక సంకల్పం. మనం మంచి తల్లిదండ్రి అయితేనే పిల్లలు వారి పిల్లలకు మంచివారిగా ఉంటారు. మనం మంచి కోడలు లేదా మంచి అల్లుడు అయితేనే మన పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటారు. మనం ఒక బాధ్యత కలిగిన కూతురు కొడుకు అయితేనే మన బాధ్యతని పిల్లల నుండి వేరు కాదు. నువ్వు వృద్ధాప్యంలో అనాథగా మిగలవు. పిల్లల్ని కష్టపడనివ్వకుండా పెంచాలి అని అనుకుంటున్నారు కన్నవాళ్ళు. ఒకరని కాదు, కొంతమంది అనుకోవచ్చు. కష్టపడనివ్వకుండా పెంచితే భవిష్యత్తులో చాలా బాధలు పడాల్సి ఉంటుంది వాళ్ళు. మీ కష్టాన్ని తెలియనివ్వకుండా పెంచకండి. రేపు నువ్వేం చేశావు అని అడుగుతారు. మనం ఎంత ప్రేమగా పెంచినా ఒక్కోసారి వారికి అది నచ్చదు. అప్పుడు మనం వారికి భారంగా కనిపిస్తాం. స్వేచ్ఛను ఇవ్వాలి, కానీ కనిపెడుతూ హెచ్చరిస్తూ ఉండాలి. వారికి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఉండాలి. అడిగిన వెంటనే అన్నీ ఇస్తూ ఉంటే వాటి విలువ తెలుసుకోలేరు. పిల్లల్ని చాలా వరకు, అందరూ కాదు, చాలా వరకు ప్రేమ మీద అనుకోవచ్చు, లేదా గారాబం కొద్దీ కూడా చెడగొడుతున్నది కన్నవాళ్ళే. ఆడపిల్లల విషయానికి వస్తే, మా అమ్మాయి ఆ పని చేయలేదండి, మా ఇంటికి గారాలు పట్టేయండి, మీ ఇంటికి వచ్చిన తను మీ అందరికీ చాకరీ చేయదండి, ఉమ్మడి కుటుంబంలో పిల్లనివ్వమండి, కన్నవాళ్ళు కలిసి ఉండకూడదు, తోబుట్టువులతో మాట్లాడకూడదు, చదువు ఉద్యోగం తప్పితే మా అమ్మాయికి ఏం తెలియదండి. ఇలా ఆడపిల్ల వాళ్ళ కండిషన్స్. ఇక అబ్బాయి విషయానికి వస్తే, మా అబ్బాయికి కోపం ఎక్కువ, వాడికి ఏమీ తెలియదు, సంసారాన్ని వాడిని మీ అమ్మాయి చక్కబెట్టాలి, పెళ్ళికి ముందు ఇన్ని చెప్పి అబ్బాయిని చక్కబెట్టుకున్నాక పెళ్ళాం మాట వినేలా మార్చుకుంది, మమ్మల్ని లెక్క చేయదు అని అనటం. ఇలా కండిషన్స్తోనూ కాంప్రమైజులతోనూ పెళ్ళిళ్ళు జరుపుతూ ఉంటున్నారు పెద్దవాళ్ళు. మనిషి జీవితం అంటే కష్టాలు తప్పవు. వాటిని భరించే శక్తితో ఎదురీదుతూ సంసారాన్ని సాగటమే మన ధ్యేయం. ఉమ్మడి కుటుంబం నుండి వేరు కాపురాలు మొదలైనాయి. అత్తమామలను మా అమ్మ చూడలేదు, నాకెందుకు అటువంటి స్థితి అనే ఆడపిల్లలు పెరుగుతున్నప్పుడే ఆ వాతావరణం వచ్చేస్తుంది. మన అమ్మా నాన్నలు పెద్దవారికి ఇస్తున్న గౌరవాన్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అమ్మ, నానమ్మ, తాతయ్యలు, మేనత్తలు, ఇలా అన్ని బంధాలు తెలిసిన వారు మాత్రమే భవిష్యత్తులో బాగుంటారు. పూర్వం దంపతులలో జాతకాలు లాంటివి కలవకపోయినా అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అయ్యి దంపతులు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనుగ్రహంతో, అనురాగంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇంకొక విషయం ఎవరు పర్సనల్గా తీసుకోక్కర్లేదు. ఆడపిల్లలను తల్లిదండ్రులు, ఆడపిల్లలైతే తండ్రులు విపరీతమైన ప్రేమ చూపించి ఒక గృహిణిగా, తల్లిగా ఏమి లక్షణాలు కావాలో అవి తెలియకుండా పెంచి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. దీనివల్ల ఆడపిల్లలు అత్తగారింట్లో చాలా ఇబ్బంది పడి ఉండలేక భర్తని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతున్నారు.
ఇవాళ భార్యగా ఏ కర్తవ్యము నిర్వహించలేకపోతే రేపు ఒక తల్లిగా వాళ్ళ పిల్లల చేతిలో ఉండాల్సి వస్తుంది కదా. అప్పుడు ఉండటం, అడ్జస్ట్ అవ్వటం లైఫ్ చాలా కష్టమవుతుంది కదా. దీనివల్ల కాపురాలు చిన్న చిన్న కారణాలకే పోతున్నాయి. ఇది సమాజానికి చెడుగా పనిచేస్తుంది. పూర్వం ఆడవాళ్ళకి విపరీతమైన చాకిరీ ఉండేది. ఇప్పుడు ఉన్న ఈ ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ రెండు దోషయుక్తాలే. పూర్వం వాళ్ళకి విపరీతమైన చాకిరీ ఉండి స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడు వీళ్ళకి చాకిరీ లేకపోయినా స్వేచ్ఛ విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా దోషయుక్తాలే. పుట్టింట్లో ఉన్నట్లుగానే అత్తగారింట్లో ఉండాలి అనే భావంతో అడ్జస్ట్ అవ్వలేక అవస్థపడుతున్నారు పాపం ఆడపిల్లలు, చాలామంది ఆడపిల్లలు. మన రామాయణ భారత గ్రంథాలలో మగవారు ఆడవారు ఎలా జీవించాలో, సుఖాలకి కష్టాలకి ఎలా ఎదుర్కోవాలో కథాభావం కన్నా బాగా తెలియజేశారు. ఇలా ఉన్న ఈ సమాజంలో ఎక్కువగా భార్యాభర్తలు అడ్జస్ట్ అవ్వలేక బాధపడుతున్నారు. 3 తరాలు కలిసి ఉన్నట్టయితే ఆ కుటుంబాలు బాగుండేవి పూర్వం. ఇప్పుడు పాపం ఈ జనరేషన్కి ఆ అవకాశం లేక, అవగాహన లేక బాధపడుతున్నారు. మన పిల్లలకు మనం ఆస్తులు పంచి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఈ బంధాలను పరిచయం చేసి వారికి దగ్గరగా పెరగనివ్వాలి. అలా పెరగనిస్తేనే వసుధైక కుటుంబాలు మరలా పునరుత్పత్తి అవుతాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇది ఒకళ్ళకి సంబంధించింది, పర్సనల్గా తీసుకునే విషయము కాదు. ఒక మంచి మాట నలుగురికి తెలిసినా మరలా తెలుసుకోవాలని ఈ చిన్ని ప్రయత్నం. అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి. శ్రీమాత్రే నమః.